సో హాయ్ ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో ఏపీకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ యొక్క పరీక్షా ఫలితాల తేదీ అయితే విడుదల చేయడం జరిగింది. సో మన మంత్రి నారా లోకేష్ గారు అఫీషియల్గా డేట్ అండ్ టైం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేశారనమాట. సో ఆ ట్వీట్లో వచ్చేసి మనకు April 12 11 AM అయితే ఇంటర్మీడియట్ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ యొక్క రిజల్ట్స్ అనేవి సో అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈసారి సో వాట్సాప్ల ద్వారా కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో SMS ద్వారా కూడా. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. సో మంత్రి నారా లోకేష్ అయితే మనకు ఈ ట్వీట్ అయితే చేయడం జరిగింది ఈరోజు. అండ్ ఈ రిజల్ట్స్ వచ్చేసి బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మనకు April 12 11 AM అయితే సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు రిజల్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో వన్ థింగ్ గైస్, రిజల్ట్ వచ్చిన వెంటనే నేను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ఇస్తాను, మీరు అది సేవ్ చేసుకోండి. అండ్ మీరు ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. మీ యొక్క రిజల్ట్స్ అనేవి ఫాస్ట్గా చెక్ చేసుకోవచ్చు ఇలా అయితే. సో ఫ్రెండ్, డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ఇస్తాను, దాన్ని సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేయండి. సో మీకు స్క్రీన్ మీద ఇలాగ ఒకటి రావడం అయితే జరుగుతుంది. సో తర్వాత మీరు లాంగ్వేజ్ని మార్చుకోవడానికి టైప్ చేయండి. సో E అండ్ N అని టైప్ చేస్తే మీరు లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవుతారనమాట. సో ఒకవేళ తెలుగులో కంఫర్టబుల్ ఉంటే అదైనా పర్లేదు. అండ్ ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తాను కదా, సో సెలెక్ట్ సర్వీస్ అని ఉంటుంది. అక్కడ ఎడ్యుకేషన్ సర్వీస్ మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్టర్ నెంబర్ కొట్టి మీరు రిజల్ట్స్ అనేవి ఫాస్ట్గా చెక్ చేసుకోవచ్చు. మీకు PDF ఫార్మాట్లో అయితే వస్తుంది. సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ఇలా చూపిస్తుంది. సో అది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో. సో అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ గైస్, ఆల్ ద బెస్ట్.